వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో 27వ అధ్యాయంలో ఉన్నాం. పురంజనుడు రాణి గారిని ఓదార్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ముఖ్యంగా ఈ పురంజనోపాఖ్యానంలో కథంతా కొద్దిగా ఎక్సెంట్రిక్గా విచిత్రంగా కనిపిస్తుంది, కానీ తదుపరి అధ్యాయంలో దీని తత్వరహస్యాన్ని చెప్తాడు. ఒక అధ్యాయం దానికి కేటాయించాడు. ఆ తర్వాత చూద్దాం. ముందర ఈ కథ చూసేద్దాం. నారదోవాచ ఇత్థం పురంజనం సద్యగ్వశమనీయ విభ్రమై పురంజనీ మహారాజరేమే రమయతీపతిం. స రాజా మహిషీం రాజన్ సుస్నాతాం రుచిరాననాం కృతస్వస్యయనాం తృప్తామభ్యనందదుపాగతాం. తయోపగూఢ పరిరబ్ధకంధరోరహోనుమంత్రైరపకృష్టచేతనః. న కాలరంహో బుబుధే దురత్యయం దివానిషేతి ప్రమదా పరిగ్రహ. శయాన ఉన్నద్ధమదో మహామనాహ మహార్హతల్పే మహిషీ భుజోపధి. తామేవ వీరో మనుతే పరం యతః తమోభిభూతో న నిజం పరం చయతు. తయైవం రమమాణస్య కామకష్మలచేతస క్షణాత్ విమరాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః. తస్యామజనయత్పుత్రాన్ పురంజన్యాం పురంజనః శతాన్యేకాదశ విరాడాయుషోర్ధమథాత్యగాత్. సరే, వాళ్ళిద్దరూ రాజీ పడ్డారు. రాజు రాణి ఇద్దరు కూడా పరస్పరం తిరిగి క్రీడలను ప్రారంభించారు. దుహితృర్దశోత్తరశతం పితృమాతృయశస్కరీ శీల ఔదార్య గుణోపేతా పౌరంజన్య ప్రజాపతే. స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాం దారైః సంయోజయామాస దుహితృః సదృశైశ్వర్యైః. పుత్రాణాం చాభవన్ పుత్రా ఏకైకస్య శతం శతం. యైర్వై పౌరంజనో వంశః పంచాలేషు సమేధితః. తేషు తత్రిగ్ధారేషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత. పురంజనుని వలన అతని భార్యయగు పురంజని యందు 1100 మంది పుత్రులు 110 మంది కుమార్తెలు కలిగారు.
పుత్రికలు అందరూ సౌశీల్యవతులు, ఔదార్య గుణములు గలవారు. అందువలన వారు ఎల్లరూ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను ఇన్వడింపజేయువారే అన్నారు. పౌరంజన్య నామములతో రూఢికెక్కారు. ఇంతలో ఆ మహారాజు యొక్క పూర్ణాయుష్యములో సగం ఆయువు గడిచిపోయిందండి. పాంచాల దేశముకు రాజైన ఆ పురంజనుడు వంశమును వృద్ధిపరచడి తన పుత్రులకు తగిన వధువులతోనూ కుమార్తెలకు ఈడుజోడైన వరులతోడను వివాహాలు చేశాడు. పురంజనుని 1100 మంది పుత్రులలో ప్రతివానికి 100 మంది చొప్పున కుమారులు కలిగారు. ఆ విధంగా పుత్ర పౌత్రాభివృద్ధితో పురంజనుని వంశము పాంచాల దేశం నుండి అంతటను వ్యాపించింది. పుత్ర పౌత్రుల యందును గృహములు, కోశములు, సేవకులు, మంత్రులు మొదలగు వారి యందు పురంజనునకు దృఢమైన మమకారం ఏర్పడింది. దాని ప్రభావంచే అతడు విషయముల యందు బద్ధుడైపోయాడు. ఈజే చ క్రతుభిర్ఘోరైర్దీక్షిత పశుమారకైః దేవాన్ పితॄన్ భూతపతీన్ నానా కామో యథా భవాన్ యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్తచేతసః ఆససాదస వైకాలో యో ప్రియప్రియయోషితాం చండవేగైతి ఖ్యాతో గంధర్వాధిపతిర్నృప గంధర్వాస్తస్య పరినష్టశ్చుత్తరశతత్రయం గంధర్వ్యస్తాదృశీరస్య మైథున్యశ్చ సితాసితాః పరివృత్యా విలుంపంతి సర్వకామ వినిర్మితాం తే చండవేగానుచరా పురంజనపురం యథా హత్తుమారేభిరే తత్ర పత్యశేషత్ప్రజాగరః. ప్రాచీన బర్హి మహారాజా, అంతటా పురంజనుడు కూడా నీ వలనే పెక్కు విషయభోగం లేదు లాలాసుడయ్యాడు. నారదుడు చెప్తున్నాడు ప్రాచీన బర్హి. అందువలన అతడు దీక్షభూని పశుహింసలతో కూడిన ఘోరములకు యజ్ఞముల ద్వారా దేవతలను, పితృదేవతలను, భూతపతులను ఆరాధించాడు. జీవితాంతం వరకును కుటుంబ పోషణ ఎందే మునిగిపోయాడు. అందువలన అతడు తన ఆత్మశ్రేయస్కరములైన కర్మల విషయం అశ్రద్ధ వహించాడు. ఇంతలో స్త్రీలంపటులైన పురుషులకు అప్రియమైన ముసలితనం అతనిని కమ్ముకుంది. రాజా, గంధర్వులకు అధిపతి అయిన చండవేగుడు అనువాడు కలడు. అతడు మిగుల ఖ్యాతి వహించినవాడు. అతని అధీనంలో బలిష్ఠులైన 360 మంది గంధర్వులు గలరు. ఆ గంధర్వునకు అంతే సంఖ్యలో బలవంతులు గంధర్వ స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో నలుపు, తెలుపు రంగు గలవారులు గంధర్వులతో జతకెట్టి ఉన్నారు. వారందరూ సకల భోగభాగ్యములతో తొలదూగుచున్న ఆ నగరమునందు తిరుగుతూ వంతుల వారిగా దోచుకుంటున్నట్ట. చండవేగుని యొక్క అనుచరులు పురంజనపురమునందు సంపదలను హరించివేయటు ప్రారంభించినంతని 5 పడగలు గల ప్రజాగర సర్పము వారికి అడ్డుపడింది. సప్తభిశతైరేకో విషం త్యాచశతం సమాహ పురంజనపురాధ్యక్షో గంధర్వైర్యుజుధే బలి క్షీయమాణే స్వసంబంధే కస్మిన్ బహుభిర్యుధా చింతాం పరాం జగామార్తః రాష్ట్రపురబాంధవః స ఏవ పుర్యాం మధుభుక్ పంచాలేషు సపార్షదైః ఉపానీతం బలిం గృహ్ణన్ శ్రీజితో నావిదద్భయం కాలస్య దుహితా కాచిత్ త్రిలోకీన్ వరమిచ్చతి పర్యటంతీన బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన దౌర్భగేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా యా తుష్టా రాజర్షయేతు కృతాదాత్పూరవే వరం. పురంజనపురమును రక్షించుకున్నట్టుకు పూనుకుని ఉన్న ప్రజాగర సర్పము ఒక్కటే ఆ నగర సంపదను దోచుకుంటున్న 720 మందితో 100 సంవత్సరముల పాటు పోరాడి పెక్కుమందితో ఒక్కడే యుద్ధము చేయుచుండటం వలన ప్రజాగర సర్పం యొక్క బలము క్షీణించడం మొదలైంది. ఆ పరిస్థితిని గమనించిన పురంజనుడు అతని బంధువులు ఎంతయో చింతాక్రాంతులైనారు. ఆ పురంజనుడు ఇంతవరకును పాంచాల దేశం నందలి తన దూతలు తీసుకుని వచ్చిన పన్నులను గ్రహించుచు వాటి వలన విశేషసుఖములందే నిమగ్నుడై ఉన్నాడు. స్త్రీలోలుడై ఉండుటచే రాబో ప్రమాదములను గుర్తింపకుండా ఉన్నాడు. ఓ ప్రాచీన బర్హి, కాలుని కుమార్తె ఒకతే తనకు తగిన వరునికై ముల్లోకముల యందును సంచరిస్తూ ఉన్నది. కానీ ఎవరునూ ఆమెను స్వీకరించలేదు. జరయను ఈ కాలకన్య మిగుల దురదృష్టవంతురాలు. అందువలన లోకులెల్లరూ ఈమెను నష్టజాతకురాలనేవారు. పూర్వం ఒకసారి పూరుడు అను రాజర్షి తన తండ్రి అయిన యయాతికి తన యవ్వనమునిచ్చి ఆయన నుండి ముసలితనాన్ని పొంది ఉన్నాడు. అందులో సంతోషించిన జర పూరునకు రాజ్యప్రాప్తి కలుగునట్లు వరమునిచ్చి ఉన్నది. కదాచిదటమానాస బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహద్వ్రతం మాం తు జానతి కామమోహిత మయి సంరభ్య విపులమదాచాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మధ్యాఖ్యా విముఖో మన్మునే తతో విహిత సంకల్పా కన్యకా యవనేశ్వరం మయోపదిష్టమాసాద్య వవ్రే నామ్నా భయం పతిం వృషభం యవనానాం త్వాం వృణే వీరేచ్చితం పతిం సంకల్పస్త్వయి భూతానాం పృథక్ కిల నరిష్యతి
ద్వావిమామనుశోచం త్రిబాలావసదవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం రాతిన తదిచ్చతి. ఒకనొకప్పుడు నేను అంటే నారదుడు బ్రహ్మలోకం నుండి భూలోకమునకు విచ్చేసి ఉన్నాను. అప్పుడు భూలోకమును సంచరించుచున్న ఆమె నన్ను చూసింది. నేను నైష్ఠిక బ్రహ్మచారిని తెలిసి ఉండి కామాతురయ్యే ఉండుచే ఆమె నన్ను కోరుకుంది. నేను ఆమె కోరికను త్రోసిపుచ్చాను. అంచేత మిగుల కుపితి అయి, ముని నీవు నా కోరికను మన్నించలేదు, అంచేత ఎచ్చటను నిలకడగా నిలువజాలు అని తీవ్రంగా చెప్పించింది. నా వలన ఆమె నిరాశకు గురి అగుటచే నా సూచన మేరకు జరయను ఆ కన్యక భయం అను పేరు గల యువరాజును సమీపించి ఆయనను ఇష్టపూర్తిగా పతిగా వరించిలా అన్నది, ఓ వీరవరా, నీవు యవనులలో శ్రేష్ఠుడవు, నేను నిన్ను వరించాను, నిన్ను పతిగా కోరుకుంటున్నాను. జీవులు నీపై పెట్టుకుని సంకల్పము ఎన్నడూ వృధా కాదు కదా. లౌకిక దృష్టితోనూ శాస్త్ర దృష్టితోనూ దానము చేయదగిన వస్తువును దానము చేయనివాడు శాస్త్ర ప్రకారం ఆ వస్తువును పుచ్చుకొనుటకు అర్హుడై ఉండి గ్రహింపనివాడు ఈ ఇరువురు మూర్ఖులే. నిజంగా వీరు శోచనీయులు. అథో భజస్వమాం భద్ర భజంతి మే దయాంకురు ఏతావాన్ పౌరుషో ధర్మో యథార్థాననుకంపతే. కాళకన్యోదితవచో నిశమ్య యవనేశ్వర చికీర్షుర్దేవగృహ్యం సంస్మితం తామభాషత. మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మసమాధినా నాభినందతి లోకోయం త్వామభద్రా మత్సమ్మతాం. త్వమవ్యక్తగతిర్భుంక్ష్వలోకం కర్మ వినిర్మితం యాహి మే వృతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి. ప్రజ్వారోయం మమ భ్రాతా త్వం చ మే భగినీ భవ. చరామ్యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమసైనిక. ప్రస్తుతము నేను నీ సేవలో ఉన్నాను, నన్ను దయతో స్వీకరింపుము. ఆర్తులపై కనికరము చూపుట పురుషుల యొక్క పరమ ధర్మము. కాలకన్యకు జర పలుకులను వినిన పిమ్మట భయమును మరియు యవనరాజు విధాత యొక్క రహస్యమైన ఒక కార్యము నెరవేర్చు కోరికతో దరహాసపూర్వకంగా ఇలా అన్నాడు. ఒక స్కీమ్ అది. నేను యోగ దృష్టితో నీకు ఒక పతిని నిర్ణయించాను. నీవు అందరి దృష్టిలో అమంగళ స్వరూపినివి. చెరుపు చేసుడు దానవు అని లోకులు నిన్ను మెచ్చుటలేదు, కనుక నిన్నెవరూ స్వీకరించరు. కర్మజనితమైన ఈ లోకమును నీవు లక్ష్య పెట్టవద్దు. ఎవరికి నీ తెలియకుండగానే దీనిని అనుభవించు. నా సేనను తీసుకుని దాని సహాయంతో ప్రజలందరినీ నాశనం చేయగలవు. ఎవరును నిన్ను ఎదిరింపజాలరు, వెళ్ళన్నాడు. భయమనుడు యవనరాజు కాలకన్యకు జరతో ఇలా అన్నాడు. ఈ ప్రజ్వారనామకుడు నాకు సోదరుడు, నీవు నాకు సోదరివి కమ్ము. నేను మీ ఇరువురితో కూడి ఎవ్వరికి నీ తెలియకుండగానే భయంకర సేనను తీసుకుని ఈ లోకమునందు అంతటను సంచరింపగలను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే సప్తవింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.